ఈ యొక్క సమాధానానికి మనం వచ్చిన వైఖరి తెలిసి ఉండదా? మీకు చుట్టాలు ఉండాలా? మా పెద్దమ్మ ఇదే. అందుకే నేను అనేది మన చుట్టాలు ఉండటానే చచ్చిపోవాలి జనాలు అనేది ఎప్పుడు చెప్తాను. బాగా చెప్తావు నువ్వు. సరే, ఈ యొక్క సమాధానానికి వచ్చిన వైఖరి అవునా? అలాగే దాన్ని తొలగించము. అలాగే ప్రభు గోల్కొండ రాజ్యం వెళుతున్నా గోగుల పక్షిరా. అవునవును, అట్టి 12 స్తంభాల మసీదు కలదమ్మా. మసీదు అవునుపా, మసీదు కూడా ఉందని. అవును, గోగుల పక్షి ఉన్నట్లు లేవా? ఎట్లున్నానయ్యా? ఈ శివరాత్రికి వస్తా చూడ బుడబుడ బుడబుడు. क्या बात कर रहे तू? क्या भी नहीं जी, क्या? अरे बुड़बुड़ बुड़क 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 बुड़ बात बात करता. बच्चों है बुड़ 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 करे. ये है सेठ क्या? तो मातंगला है. इधर देख, काट डालेंगे. काटी है? काटी नहीं रे, काट डालेंगे. अरे दो चपले को मारता. ఏమన్నా తప్పు చేస్తే 2 చప్పలికి మారతా కాదురా. ఏమన్నా తప్పు చేస్తే 2 మెట్టలతో కొట్టుకునే. అదే 2 చప్పలికి మారతా. సరే అట్లే కానీ బా.
సరేపా అదిగాక ఇంకా తెలుపు తాలిగించరా అలాగే ప్రభు అలాగే సాహసమంతుడు ఎల్ల విద్యలో వచ్చిన ఈ గోగుల పక్కీరా అవునవునప్పా అదిగాక ఆహా మేము ముగ్గురు అన్నదమ్ములు అవును ఎవరురా అల్లా పక్కి వార్తల పక్కి అర్ధన పక్కి అర్ధనేలే ఈ యొక్క గోగుల పక్కి మా యొక్క గోల్కొండ కోట గొప్పలు ఆహా మేము ముగ్గురు తపస్సు చేయించుండగా ఆ యొక్క దేవలోకం నుంచి అవును 3 రేఖ శేషములు వచ్చి మా యొక్క పంట పొలాలని నాశనం చేస్తుండగా అది చూసిన వర్ధన పక్కి అవును మాతో చెప్పగా అప్పుడు నేను ఆ యొక్క గురములను బంధించడానికి ఎటువంటి కట్టి కట్టానో తెలిసి ఉండదా ఎటువంటి మంత్ర కట్లు కట్టారయ్యా అంగిస్తంబ ఇంద్రజాల మహేంద్రజాలములతో అవునవును ఒక కట్టు కడితే ఆ కట్టుకు లోపడి ఒక గురమ పిల్ల పాత్రమే నాకు బందీ ఉన్నది ఆ దేవలోకం నుండి రెక్క పిల్లనే మీకు మంత్రతంత్రాలతో బంధించి ఉన్నారా అవును ఆ రెక్కల తేజమ్మ గురం ఏ విధంగా ఉన్నది ప్రభు అలాగే దానికి చెప్పరా అందమున్నది 4 గోల తెలుపు నన్నెత్తన చుక్క ఉన్నది నన్నెత్తన కుక్క కూడా ఎవరి నీకు కుక్క చుక్క వెళ్ళిందా నన్నెత్తన చుక్క ఉన్నది చుక్క కూడా ఉన్నది తోకమైన భూలోకం ఉన్నది అది కాక ఆహా ఆ యొక్క గురమ పిల్ల 76 మంది రాజాపురాజుల పైన అవునవును 108 బేటగాళ్ళ పైన ఆహా నా యొక్క గురమ పిల్ల గెలిచి ఉన్నది ఆయనను నా యొక్క సందేహము ఏపా నా యొక్క గుర్రాన్ని కొనే వారెవరైనా ఉన్నారా ఈ యొక్క భారత ఇంకా ఢిల్లీ వేదిక చేరవేస్తున్నటువంటి టిప్పుల సుల్తాన్ గారు చాలా ధనుకులు చాలా గొప్పవారని తెలిసి ఉన్నది అతని చెంతకు వెళ్ళిన మన యొక్క గుర్రం పిల్లలు అన్ని రావచ్చు ప్రభు మరి అలాగే నా వెంట నీవు వచ్చేదని ప్రభు మరి అలాగే వెళ్ళదామా ఆయన నాయకుడిని వేడుక జరుగుతున్న కారణమేమయ్యా మా వద్ద ఒక గురువు పిల్ల ఉన్నది దాన్ని మీకు విక్రమించాలని వచ్చి ఉన్నామయ్యా చాలా సంతోషం కాదు అయినా నీ గురువు పిల్ల ఏమేమి పని బాధలు చేసినాయా నా యొక్క గురువు పిల్ల
108 మేఘాల పైన 76 మంది రాజాపురాజుల పైన యుద్ధాలు గెలిచి ఉన్నదయ్యా నాయకుడు. చాలా సంతోషమైన మరి అట్టి పౌరుషం గల నీ గురువు పిల్ల ఎన్ని వరహాలు పాలనయ్యా? 1,000 వరహముల పాలనయ్యా. చాలా సంతోషమైన మరి ఇప్పుడే 1,000 వరహాలు ఇప్పించగలను. అలాగే అవునా మహామంత్రి? ఎవరు రేణు వాడేం పిలిచినాడు, వాడు దిక్కిన కనుకొట్టుడు వాడు అనుకుంటా. వాడి బిల్లు ఎందుకు పిలుస్తారు నిన్ను? వాడు ఎందుకు పిలుస్తాను నిన్ను? మర్యాద లేదు, భయం లేదు, దిగులు మేము లేకుండా మాట్లాడుతున్నా నా కొడక. నిన్ను ఎన్నుకోనప్పుడు నేను ఎవరు వాడు పిలిచి నిన్ను ఈ రాజ్యంలో పిలిచేవాళ్ళు ఎవరు? నువ్వు వాడిచ్చిన వాడాన్ని పిలుస్తారా? వాని దగ్గర పంచాయతీ నువ్వా? మేమిద్దరం చిన్నాటులుమా, ఏం చీలట్లమా? చిన్నాటులుమా తినేస్తారు మీరేమో బాగానే. ఏయ్, ఇప్పుడే తక్షణమే అంతఃపురికి వెళ్ళి 1,000 వరహాలు తెచ్చి ఈ గోవిల్ ఫకీర్ గారికి ఇచ్చి ఈ గుర్రం పిల్లని తీసుకో. 1,000 వరహాలు 10 రూపాయలు ఉంటే ఇట్లే. ఎలా ఇట్లే నువ్వు ఎగబెట్టి ఇట్లే యావరా? ఎంత ఉంటే ఇంకా ఛార్జీకి పెట్టించుకునే నా దగ్గర. మాకేమో చెక్కరా? వచ్చిన వైద్యుడు 4 కాబడిన ముసలు అంతా అంతఃపురంలో ఉన్నాయి. పో సరే చెప్పించాయి ఇస్తాను కోసమే. మా మహామంత్రి ఇస్తాడు, తీసుకోండి. ఇస్తావు కదా అయినా ఏం సుగంతులు తిండి గోళీలు ఉండేవాడు. అవునా? మహానుభావుడు మా దేవుడు. మా అమ్మ బాయలేకపోతే 50,000 ఇచ్చిన అయిపోయా మాకు. అయిపోయినా? సరే మీ రాజ్యవారు కదా, ఇస్తాను. 8 సుగంతులు తినేసి అంటారు. అది గోళీల మీద ఎట్లా డబ్బులు మామూలు మోటార్లు వేసిస్తున్నా, లారీకి వేసిస్తున్నా అని అంటారు. ఏమే మేము డబ్బులు ఇంట్లో పెడితే షెడ్యూల్ పడుతుందని అంత కొత్త స్టేట్ బ్యాంక్ వేసేసినాము. ఏహేంటి ఇప్పుడు నేనేం చేయాల? నువ్వేం చేయొద్దు, చెక్ రాసి తెచ్చుకొని చూడు ఏముందో చెక్ కూడా కరెక్ట్గా ఉంది. నీ పేరు చెప్ప. గోగుల్ ఫకీర్. గోగుల్ ఫకీర్. గోగుల్ ఫకీర్. గోగుల్ ఫకీర్. మీ ఊరు? మీ ఊరేదబ్బా? గోల్కొండ, హైదరాబాద్. అక్కడ? అవును. కనుగొండ. కనుగొండ కాదురా, గోల్కొండ. గోల్కొండ. ఎంత డబ్బులా? 1,000 వరహములు. కోటికి ఎన్ని సున్నాలరా? తెల్దా? ఆ పిల్లడు 10 సున్నాలు పెడతాం. 9 గంటకు పోతుంది. ఇదప్పా ఇది ఎత్తుకొని అదా బ్యాంకులో 3 కౌంటర్లో కమ్మీల్లో కూర్చోంటాడు. ఇట్లా క్యాషియర్ ఇట్లా చూసుకొని ఉంటాడు. ఊరు వస్తారని ఇట్లా బక్కలేకి పెట్టేసి తిన్నా ఏ బోసడీకి అన్నో ఇచ్చేస్తాడు. ఏమి ఈ చెక్ ఎత్తుకోబోయి ఇట్లా ఏరా బోసడీ కంటే ఇచ్చేస్తా అంటే ఫోన్ చేస్తాడు అంతే. ఏమి ఎందుకు ఫోన్ చేసేది? ఫోన్ చేసినాడైతే నేరుగా బ్యాంకు ముందు జీప్ వచ్చేస్తుంది. ఎందుకునైనా డబ్బులు వేసుకోండి బేక. డబ్బులు వేసుకోండి. 3-4 మనుషులు తింటారా సెక్యూరిటీ గార్డులుగా మెడ పట్టుకొని ఈడ్చుకోరా. ఇది 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 డబ్బులు సంచిలో ఈడ్చుకొని దాంట్లో కేసి నువ్వు నేరుగా ఆపక్క ఊరికి ఆపక్క ఉందిలే రూమ్ ఒకటే. అంటే రూమ్ కాదు పో. మళ్ళీ అన్ని గ్రిల్స్ కమ్మీలు, అన్ని గ్రిల్స్ కమ్మీలే దాంట్లో వేసి పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం పెడతా చూడు. నీ కుడాను మహామంత్రి నా కుడేలంటే భలే ఇష్టమైనా. అయ్యో అట్లయితే పెట్టండి నా కొడకలారను ఇంకా 4 వేస్తారు చూసువా. కాదు పెట్టండి నా కొడకలారంటే వేస్తారా? ఏమంటే మహానుభావుడు ఆయన కాదు. చెవుమని లేగా ఉన్నించి అప్పుడే జైల్లో చచ్చిపోయింది. నువ్వు ఇదేందో తేడాగా ఉంది. ఇది ఇలా ఏమొద్దు. మా ఇంటికి మనీ ఆర్డర్ చేసి. మనీ ఆర్డర్ కాదా? కోడి ఫీల్ వేస్తా. అదే కోడి ఫీల్. ఫోన్ పే వేస్తా. వేసేయి. నెంబర్ చెప్పింది ఎప్పుడన్నా 666990. హాయ్ అంటే పొందుతాను గారు. చచ్చిపోయినప్పుడు ఫోన్ చేయ. వచ్చినప్పుడు ఫోన్ చేయి.
చచ్చిపోయినా మా యొక్క సుల్తానికి సుగంధకి తేడా తెలుసు నీకు నాలుగు పాస్తా నా కొడుకు నీకు అయ్యా గోగుల బకీర్ గారు అయ్యా సుల్తాన్ రాజు గారు అయ్యో అయ్యా హాయా సుల్తాన్ గారు అయ్యా గోగుల బకీర్ గారు మీ యొక్క కోటి వరంలో మాకు వచ్చి ఉన్నది చాలా సంతోషమైన మా యొక్క గురుమ పిల్ల మీకు చెంది ఉన్నదా అలాగే చేరు ఉన్నది అలాగనైతే నా యొక్క గోల్కొండ నేను చేరి వచ్చిందయ్యా అలాగే వెళ్ళండి అయ్యా ఇంకా చేరి వదిలేదు